నేను భారతి. వెల్కమ్ టు GS5 టీవీ. మోడీ వెంటే దేశం. మోడీ పాలనలో పెరిగిన దేశఖ్యాతి కొండా విశ్వేశ్వర్రెడ్డి. నరేంద్ర మోడీ పరిపాలనలో భారతదేశ కీర్తి ప్రతిష్టలు గణనీయంగా పెరిగాయని చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా ఆయన చేవెళ్ల నియోజకవర్గంలోని శంకరపల్లి మండలంలో పర్యటించారు. లక్ష్మారెడ్డిగూడ, గాజులగూడ, ధోబిపేట్, అలంకాన్గూడ, ఫతేపూర్, బుల్కాపూర్, మోకిల, ప్రొద్దుటూరు గ్రామాల్లో పర్యటించిన కొండా విశ్వేశ్వర్రెడ్డి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్రెడ్డి మాట్లాడుతూ యావత్ భారతదేశం నరేంద్ర మోడీ వెంటే నడుస్తోందన్నారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో మోడీకి పోటీయే లేదని కొండా విశ్వేశ్వర్రెడ్డి స్పష్టం చేశారు. మోడీ ప్రభంజనాన్ని ఎదుర్కోలేక రాహుల్ గాంధీ కేరళకు పారిపోయారని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ చేవెళ్ల కన్వీనర్ అండ్ చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, రాజేంద్ర నగర్ మైలార్దేవులపల్లి డివిజన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి, బీజేపీ శంకరపల్లి మండల అధ్యక్షులు రాములు గౌడ్, కన్వీనర్ ప్రతాప్ రెడ్డి, పార్టీ నాయకులు నరసింహులు, సురేష్ యాదవ్, పరమేశ్వర్ రెడ్డి, కన్నా వాసుదేవ్, కోమటిరెడ్డి దినేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సిద్ధాంతం లేని వ్యక్తి అన్నా, లేకుంటే సిద్ధాంతం లేని రాజకీయ నాయకుడన్నా, సిద్ధాంతం లేని పార్టీ అన్నా రోజు ఒక దిక్కు పోతుంది. ఇవాళ దిక్కు, ఇంకో దిక్కు. కానీ ఒక సిద్ధాంతం ఉన్న పార్టీ అంటే అది భారతీయ జనతా పార్టీ. ఒక సిద్ధాంతం ఉన్న నాయకుడు అంటే అది నరేంద్ర మోడీ. సూటిగా ఒకటే దిక్కు పోతుంటాడు. ఏ దిక్కు? వాళ్ళ భారతదేశము ముందు, ఏమైనా మన భారతదేశం ముందు.